వెల్కమ్ బ్యాక్ టు విజీ టాక్స్. సో నా డిమార్ట్ షాపింగ్ వీడియో చూసారు కదా. సో నేను డిమార్ట్ లో ఏమేమి తీసుకున్నానో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో నేను తీసుకున్న ఐటమ్స్ ఒక్కొక్కటి చూపిస్తాను, అలాగే ఏ ఆఫర్స్ లో తీసుకున్నాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను వచ్చేసి నా ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నేను తీసుకున్నాను ప్లేట్స్. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇవి వచ్చేసి 2 ఫుల్ ప్లేట్స్, అలాగే 2 హాఫ్ ప్లేట్స్, అంటే లైక్ స్నాక్ ఐటమ్స్ టిఫిన్స్ పెట్టుకోవడానికి, అలాగే రైస్ తినడానికి, అలాగే 2 బౌల్స్ తో పాటు వచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 149 రూపీస్. ఇది వచ్చేసి మైక్రోవేవ్ సేఫ్. సో అన్ని కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఈ సెట్ అంతా 150 రూపీస్కి వచ్చింది. అలాగే నేను ఫేస్ కి ఏ షేడ్ వాడుతున్నాను, ఏ క్రీమ్ వాడుతున్నాను అంటున్నారు కదా. నేను ఎక్కువగా మేకప్ ఏం చేసుకోనండి, జస్ట్ నేను బీబీ క్రీమ్ తోనే రెడీ అవుతాను. మొన్నటి వరకు అయితే నేను పాండ్స్ బీబీ క్రీమ్ యూజ్ చేశాను. ఇప్పుడైతే నేను తీసుకున్నాను ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 169 రూపీస్, కానీ ఇది ఆఫర్ లో వచ్చింది 110 రూపీస్ అనుకుంటా. దగ్గరగా 50 రూపీస్ ఆఫ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి కట్లరీ సెట్, అంటే మన స్పూన్స్ ఫోక్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 59 రూపీస్. సారీ, దీని ఎంఆర్పి 59 రూపీస్ అండ్ డిమార్ట్ లో మనకు వచ్చింది 49 రూపీస్ కి. సో టేబుల్ పైన లేదంటే రిఫ్రిజిరేటర్ పైన స్పూన్స్ అండ్ ఫోక్స్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను తీసుకున్నాను కేక్ చేద్దామన్న ఐడియాతో చిన్న కేక్ ప్యాన్ అయితే తీసుకున్నాను కేక్ బేక్ చేయడం కోసం. సో ఫ్రెండ్ వ్యాలంటైన్స్ డే ఉంది కదా, సో సంథింగ్ ఇంట్లోనే నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా నాతో పాటు కేక్ కూడా ట్రై చేయండి. సో దీని కాస్ట్ వచ్చేసి 69 రూపీస్ పడింది నాకు. దగ్గరగా హాఫ్ కేజీ సరిపోతుందేమో అనుకుంటున్నాను, బట్ నాకు ఐడియా అయితే లేదు. సో దీనికోసం నేను తీసుకున్నాను వెనిలా ఎసెన్స్ కూడా. ఇది కాస్ట్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఓకే దీని మీద మెన్షన్ చేసింది. దీనిపైన ఎంఆర్పి అయితే 34 రూపీస్, అలాగే ఇది నాకు వచ్చింది 17 రూపీస్కి. సో బెటర్ అనుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ కేక్ అయితే చాలా బాగుంటుంది. అలాగే నేను తీసుకున్న నెక్స్ట్ కేక్ లో ఏమైనా డెకరేట్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి టూటీ ఫ్రూటీ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, అలాగే రెడ్ కలర్ కూడా ఇంకోటి తీసుకోవాలి. రెడ్ అయితే నాకు కనిపించలేదు. సో దీని ప్రైస్ వచ్చేసి 25 రూపీస్. ఇది వచ్చేసి టాప్ ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ 150 రూపీస్ అనుకుంటా. మొత్తం బ్లాక్ విత్ కోల్డ్ షోల్డర్. ఇలా కోల్డ్ షోల్డర్స్ ఉంటాయి. సో ఈ టాప్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. షార్ట్ ఏ, నాట్ టూ లాంగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఒక నైటీ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఫుల్ లెంత్ అండ్ కింద కూడా ఇలా కుచ్చులతో వచ్చింది. బాగుంది అనిపించింది. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 199 పడింది. నెక్స్ట్ ఇంకో డోర్ కర్టెన్ తీసుకున్నాను. సో డోర్ కర్టెన్ ఇలా హుక్స్ తో వచ్చింది, అంటే బటన్స్ తో వచ్చింది. అండ్ 7 feet. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఐ థింక్ 200 ఎంతో అయినట్టుంది. నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. దీనిపైన ట్యాగ్ కూడా ఉన్నట్టు అనిపించట్లేదు. 200 అయ్యింది అనుకుంటా. సో మొత్తం కాటన్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ కుక్ చేయడానికి వేసుకోవడానికి అప్రాన్ ఒకటి తీసుకున్నాను. సో ఎప్పుడైనా కుక్ చేసినప్పుడు మీద పడకుండా ఉంటుంది కదా, దానికోసం అప్రాన్ తీసుకున్నాను. ఇది కాస్ట్ 69 రూపీస్ ఎంతో అయింది అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో మొత్తం వైట్ అయితే చాలా డీసెంట్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ నేను తీసుకున్నాను షూస్. డిమార్ట్లో ఫుట్వేర్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ షూస్ వచ్చేసి 200 రూపీస్ అయింది. సో 199. బాగుంది కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్మూత్ గా. అలాగే ఇంకొక సెట్ తీసుకున్నాను. ఇవొక సెట్, ఇవి కూడా చాలా బాగుంది. క్వాలిటీ, మోడల్ కూడా చూడండి చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 120 రూపీస్ మాత్రమే. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉంది వేసుకోవడానికి. ఇలా బెల్ట్ తో వచ్చింది. సో
సో ఇవి కాకుండా ఇంకా హౌస్ హోల్డ్ గ్రాసరీస్, ఉప్పు, పప్పు అలా చాలా తీసుకున్నాను. సో అవన్నీ షేర్ చేసుకునేంత కాదు. ఇవైతే ఇన్ ఎడిషన్ టు దట్ ప్రతి మంత్ తీసుకునేవి కాదు కదా, ఎప్పుడో అప్పుడప్పుడు ఇంటికి అవసరమైనప్పుడు తీసుకునేవి మాత్రమే చూపించాను. దాంతోపాటు హౌస్ హోల్డ్ గ్రాసరీస్ కొన్ని షాప్ చేసాం, అవి తీసుకున్నాం. సో అదేంటి నా డిమార్ట్ షాపింగ్ హాల్. సో మీకు కనుక నచ్చుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, అలాగే లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.